హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి. సో ఫ్రెండ్స్, ఒకే ఒక్కడు అనేటువంటి సినిమాలో అర్జున్ వచ్చేసి ఏం చేస్తుంటాడు అని అంటే ఏంటంటే ఒక సీఎంని ఇంటర్వ్యూ చేస్తుంటాడు. సో అది మనకు అందరికీ తెలిసే. అందులో వచ్చేసి ఏంటంటే అతను ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది. అంటే ప్రశ్న అంటే ఏంటి అని అంటే ఒక సాధారణంగా వచ్చేసి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సీఎం క్యారెక్టర్ చేసినటువంటి రఘువరన్ను అడుగుతుంటాడు. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పేసి అడిగితే దానికి సీఎం అయినటువంటి రఘువరన్ ఏం చెప్తాడు అని అంటే ఏంటంటే మాది పేద కుటుంబం నుంచి వచ్చిన అని చెప్పేసి చెప్తాడు. సో పేద కుటుంబం నుంచి వచ్చినప్పుడు అప్పుడు ఆయన అడుగుతాడు అన్నట్టు, మీ శాలరీ ఎంత అని చెప్పేసి అని అంటే అన్ని కటింగ్లోనూ నాకు 18,000 వస్తాయి బాబు అని చెప్పేసి చెప్తాడు. అంటే ఒక 18,000 వచ్చేటువంటి పర్సన్కు ఒక 800 కోట్ల ఆస్తి ఎలా వచ్చిందని చెప్పేసి అతన్ని అడగడం అనేది జరుగుతుంది. సో అతను వచ్చేసి ఏంటంటే ఇది నిరాధారమైన ఆరోపణ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సీఎంకి వచ్చేసి ఏంటంటే అటువంటి ఆస్తులు ఉంటాయి. సో ఈ మధ్యకాలంలో 2024లో ఎలక్షన్ అఫిడవిట్లో వచ్చేసి ఏంటంటే మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఏంటంటే తన ఆస్తుల యొక్క విలువ ఏం చెప్పిందంటే 3 కోట్ల పైగా చూపించడం జరిగింది. మన రేవంత్ రెడ్డి గారు వచ్చేసి ఏంటంటే 3 కోట్ల ఆస్తులు పైగా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చేసి ఏం చెప్పిండంటే నాకు 36 కోట్ల ఆస్తి ఉందని చెప్పేసి అఫిడవిట్లో చెప్పడం జరిగింది. తర్వాత మన తెలంగాణ ఫార్మర్ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు వచ్చేసి ఏంటంటే నాకు 58 కోట్ల ఆస్తి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పిండంటే నాకు దాదాపుగా 500 కోట్ల పైగా ఆస్తి ఉందని చెప్పేసి వీళ్ళు ఈ యొక్క ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ అన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఏంటంటే మన భారతదేశంలో వచ్చేసి ఏంటంటే ఒక సాధారణమైనటువంటి ఒక 10 సంవత్సరాలుగా సీఎంగా చేసినటువంటి ఒక వ్యక్తి అతను చనిపోయేప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంతో తెలుసా, కేవలం 130 రూపాయలు. తర్వాత ఆ టైం లోపల అతనికి ఒక సొంత ఇల్లు కూడా లేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే అతనికి తన అంటూ ఏది కూడా లేదు. ఆ పర్సన్ ఎవరు అని అంటే ఏంటంటే తమిళనాడు రాజకీయాల్లో ఫేమస్ అయినటువంటి పర్సన్ ఎవరంటే సో ఎవరి కామరాజు అని అంటే ఇతను ఒక పొలిటీషియన్, తర్వాత వచ్చేసి ఒక ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత వచ్చేసి ఏంటంటే ఒక కింగ్ మేకర్. సో ఇలా ఇన్ని రకాల పాత్రలు పోషించినటువంటి కామరాజు గారు వచ్చేసి ఏంటంటే స్వతంత్ర పోరాటంలో చాలా బాగా పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఇతను వచ్చేసి ఏంటంటే తమిళనాడు రాష్ట్రానికి వచ్చేసి ఏంటంటే ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు చేసిండు. అయితే ఆ టైం లోపల లిటరసీ రేట్ వచ్చేసి ఏంటంటే బ్రిటిష్ టైంలో వచ్చేసి ఏంటంటే తమిళనాడులో వచ్చేసి విద్యా పర్సంటేజ్ ఎంత ఉందనంటే 7% ఉంది. కానీ కామరాజు 10 సంవత్సరాలు చేసింది కదా, ఆ 10 సంవత్సరాల తర్వాత వచ్చేసి ఏంటంటే అక్కడ విద్యా పర్సంటేజ్ ఎంత పోయిందంటే లిటరసీ రేట్ ఎంత వచ్చిందంటే 37%కు చేరడం అనేది జరిగింది. అయితే ఈ టైం లోపల దీన్ని పెంచడానికి అతను ఏం చేసిందంటే దాదాపు 18,000 స్కూళ్లను ఓపెన్ చేయడం అనేది కూడా జరిగింది. ఇన్ని కార్యక్రమాలు చేసినటువంటి కామరాజు గారు చదివింది ఎంతో తెలుసా, 6వ క్లాస్ అనేది కూడా పూర్తి చేయడం జరిగింది. ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే మన కామరాజు గారు వచ్చేసి ఏంటంటే తర్వాత ముఖ్యమంత్రి పదవి అయిపోయిన తర్వాత అప్పుడు అతను వచ్చేసి ఏంటంటే ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి వచ్చేసి అధ్యక్షుడిగా ఉండడం జరిగింది. ఆ టైం లోపలనే ఎవరు చనిపోయారు అంటే నెహ్రూ గారు చనిపోయిండు. అప్పుడు నెహ్రూ గారు చనిపోయినప్పుడు అందరూ కూడా ఏమనుకున్నారు అని అంటే తర్వాత భారతదేశానికి వచ్చేసి ప్రధానమంత్రి ఎవరు అవుతారు అని అంటే కామరాజు గారు అవుతారని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆ కామరాజు గారు ఏం చెప్పిండు అంటే ఈ యొక్క ప్రతిపాదన వచ్చేసి ఏంటంటే తోసిపుచ్చడం జరిగింది. అంటే నేను చేయను అని చెప్పేసి చెప్పడం జరిగింది. చేయను అని చెప్పేసి వెంటనే తన ప్లేస్లో వచ్చేసి ఎవరిని పెట్టి ఉన్నానంటే లాల్ బహదూర్ శాస్త్రి గారిని పీఎంగా అపాయింట్ చేయించడం అనేది కూడా జరిగింది. అంటే అతను ఎప్పుడు కూడా ఒక కింగ్ మేకర్ లెక్క ఉండాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. అంటే ఇంత నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తి, ఇంత నిరాడంబరత కలిగే వ్యక్తి అతను చనిపోయినాక అతని ఆస్తి వచ్చేసి ఏంటంటే కేవలం అతని దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఎంత అంటే 130 రూపాయలు. కానీ ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాల్లో చూస్తే ఏంటంటే ఒక్కొక్క నాయకుని దగ్గర వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క స్కాములు కానీ అవి చూస్తుంటే మనకే మతిపోవడం అనేది కూడా జరుగుతుంది. సో కామరాజు లాంటి గొప్ప నాయకుడు మళ్ళీ జన్మిస్తాడని అనుకోవడం కూడా అత్యాశ. అంటే ఆ టైం లోపల కొంతమంది నాయకులు ఉండేది. అయితే నీతి నిజాయితీలతో పనిచేసేటువంటి నాయకులు వచ్చేసి ఏంటంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడైతే వాళ్ళు లేరు. దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎలా ఊరు అని అంటే ఏంటంటే బెదిరించడం, భూ కబ్జాలు చేయడం, తర్వాత వచ్చేసి ఏంటంటే వాళ్ళకు ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళను అడ్డు తొలగించుకునేటువంటి నాయకులు ఉండరు. సో ఇప్పుడు ఎందుకంటే మన కర్ణాటకలో చూసినాం కదా, వచ్చేసి ఏంటంటే దాదాపు ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి దాదాపు ఒక 3,000గా నీలి చిత్రాలు అనేది తీయడం జరిగింది. ఇంకా వచ్చేసి ఏంటి అని అంటే ఏంటంటే ఇలా రకరకాల యాక్టివిటీస్ అనేవి కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు తెలుసా లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చేసి పీఎంగా అతను అపాయింట్ అయిన తర్వాత వాళ్ళ కొడుకు వచ్చేసి ఏంటంటే ఆయన పనిచేసేటి దాంట్లో జనరల్ మేనేజర్ ఇచ్చారు. అంటే అప్పటి వరకు నార్మల్గా ఉన్నటువంటి అతని కొడుకుని జనరల్ మేనేజర్ ఇస్తే అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి ఏం చెప్పిండు అని అంటే నువ్వు వెంటనే ఆ జాబ్కు రిజైన్ చేయని చెప్పి చెప్పిండు. ఎందుకు అని అంటే నీకు వాళ్ళు ఇన్ని రోజులు ఏంది ఇప్పుడు నీకు జనరల్ మేనేజర్ ఎందుకు ఇచ్చారు, ఆ నుంచి ఏదో ఆశిస్తున్నారు కాబట్టి నేను ఎటువంటి నీకు సాయం చేయలేనని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. అంటే ఇటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి నాయకులు వచ్చేసి అప్పట్లో ఉండేది, ఇప్పట్లో లేరు. సో ఫ్రెండ్స్, కామరాజు లాంటి వారి గురించి ఇంకా మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో రాయండి. సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వచ్చేసి మెసేజ్ పాస్ చేయండి. థ్యాంక్ యూ.